పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ నుండి బరిలోకి ఎవరిని దింపుతారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తోందా? ఆ ముగ్గురిలో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ టికెట్ ఎవరిని వరించబోతోంది? రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 9 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఆ స్థానాలనైనా కాపాడుకోవాలనే ఆలోచనతో ఉంది. కాంగ్రెస్, బీజేపీలు దూకుడు మీద ఉండడంతో గట్టి పోటీ నెలకొంది. దీంతో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా హైదరాబాద్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించాల్సినప్పటికీ వారికి టికెట్ ఇవ్వడం వల్ల అధికారాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు మాత్రం సిట్టింగ్లను మార్చాలనే ఆలోచనలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సిట్టింగ్లను మార్చాల్సి వస్తే ఎవరికి టికెట్ దక్కనుంది అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేతకు బదులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లేదంటే 2014లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచిన బాల్క సుమన్లలో ఎవరికైనా టికెట్ ఇస్తారనే ప్రచారం బీఆర్ఎస్లో జోరుగా జరుగుతోంది. ఎంపీ వెంకటేష్ నేత ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే ఆయనకు టికెట్ ఇవ్వకుండా మరొకరికి ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీల పట్ల 10 ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానాల వల్లనే ఎంపీలు ప్రజలకు దూరంగా ఉండాల్సి వస్తుందన్నది. ఒకప్పుడు ఎంపీ అంటే ఆయన చుట్టూ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తిరిగేవారు. ఎంపీకి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు, పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంపీ కోటా కింద వచ్చే నిధులను నియోజకవర్గ అభివృద్ధి కోసం స్వేచ్ఛగా వెచ్చించే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో పర్యటించాలంటే సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు గానీ, ఎమ్మెల్యే లేకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జితో మాట్లాడిన తర్వాతనే అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్లు ఏదైనా కార్యక్రమాలకు ఆహ్వానించినప్పుడు మాత్రం రావాల్సి వస్తోంది. నేరుగా ప్రజలతో గానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో గానీ సత్సంబంధాలు పెట్టుకునే సంప్రదాయం లేకపోవడం వల్లనే ఎంపీలకు పార్టీ తగిన ప్రాధాన్యం లేకుండా పోయింది. రెండు 2014లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందిన బాల్క సుమన్ సైతం పెద్దగా ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోలేకపోయారు. ఇందుకు కారణం ఎమ్మెల్యేలకు ఇచ్చిన ప్రాధాన్యం ఎంపీలకు ఇవ్వకపోవడమే. అందుకే ఆయన తన ఇమేజ్ని కాపాడుకునేందుకు ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చెన్నూరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని తన పలుకుబడితో టికెట్ సాధించి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీల పట్ల పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్లనే బీఆర్ఎస్ ఎంపీలకు అంత ప్రాధాన్యం లేకుండా పోతోంది. అందువల్ల పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత అతీతుడేమీ కాదు. అయినప్పటికీ ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులతో సమన్వయపరుచుకుని పనిచేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై రాష్ట్రం తరపున పార్లమెంట్లో తన గళాన్ని వినిపించారు. పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీలో ధర్నాలు, పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ శాఖల మంత్రులను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై లిక్కర్ స్కామ్లో మోపిన అభియోగాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీలో పోరాటం చేశారు. తనకు టికెట్ దక్కడం లేదనే ప్రచారంతో ఆయన కొంత మనోవేదనకు గురయ్యారు. 15 ఏళ్ల సర్వీసున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ప్రజాసేవ కోసం వెంకటేష్ నేత రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ పనిచేస్తున్న ఆయనకు పార్టీ టికెట్ రాదని, ఆయన పార్టీ మారుతున్నారని, బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని జరుగుతున్న ప్రచారం ఆయనను బాధించినట్టు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వెంకటేష్ నేతతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీ టికెట్ తనకే వస్తుందని, సీరియస్ గా వర్క్ చేసుకోవాలని చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వెంకటేష్ నేత ఫామ్ హౌస్ కు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితుల గురించి, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎంపీ టికెట్ విషయమై వారి మధ్య చర్చకు వచ్చిందని, పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని గో హెడ్ అంటూ కేసీఆర్ భుజం తట్టి భరోసా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారనేది అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.